ఆస్పిరెంట్ ఏప్రిల్ 5కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏప్రిల్ 5 అనేది నేషనల్ మెరిటైమ్ డే, జాతీయ సముద్ర దినోత్సవం. అదే ప్రపంచ సముద్ర దినోత్సవం ఎప్పుడు అంటే సెప్టెంబర్ యొక్క చివరి గురువారం జరుపుకుంటారు. నేషనల్ మెరిటైమ్ డే అనేది ఏప్రిల్ 5 అయితే ప్రపంచ మెరిటైమ్ వరల్డ్ మెరిటైమ్ డే అనేది సెప్టెంబర్ యొక్క చివరి గురువారం జరుపుకుంటారు. సముద్రాల చరిత్ర, వారసత్వం, అంతర్జాతీయ వాణిజ్యం, రవాణా, దేశ అభివృద్ధిలో వాటి పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మన భారతదేశం యొక్క మొత్తం సముద్ర తీరం పొడవు ఎంత అంటే 11,98,081 కిలోమీటర్లు. 11,98,081 కిలోమీటర్లు. 70% వాణిజ్యం అనేది సముద్రాల ద్వారానే జరుగుతుంది. ఇండియాలో 12 మేజర్ పోర్ట్స్ అనేవి ఉంటే 215 మైనర్ ఇంటర్మీడియట్ పోర్ట్స్ అనేవి ఉండడం జరిగింది. అసలు ఈ నేషనల్ మెరిటైమ్ డే యొక్క చారిత్రక నేపథ్యం ఏంటంటే భారత్లోని సింథియా స్టీల్ నావిగేషన్ కంపెనీకి చెందిన ఎస్ఎస్ లాయల్టీ అనే నౌక 1919 ఏప్రిల్ 5న మొదటిసారి ముంబై నుంచి లండన్కు ప్రయాణమైంది. ఈ రోజును పురస్కరించుకొని భారత ప్రభుత్వం అనేది 1964లో తొలిసారిగా జాతీయ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించింది అన్నట్టు. 1964 నుంచి ఈ జాతీయ సముద్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5. ఇది ఏప్రిల్ 5కు సంబంధించిన ముఖ్యమైన రోజు. అదేవిధంగా ప్రముఖ హిందీ నటుడు, బాలీవుడ్ నటుడైన మనోజ్ కుమార్ వృద్ధాప్యంలో వచ్చే కొన్ని అనారోగ్య కారణాల వల్ల మరణించడం జరిగింది. ఇతనికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు పద్మశ్రీ అవార్డు. అతను సినిమాల్లో ఎక్కువ పౌరాణిక సినిమాలకు ఇతను ప్రసిద్ధి చెందాడు. మరి ఇతనికి భరత్ కుమార్గా ఎక్కువగా ప్రసిద్ధి చెందాడు. ఇది మనోజ్ కుమార్కి సంబంధించి. పంట చేలలో ఏఐ విప్లవం, ముఖ్యంగా చెరుకు, మహారాష్ట్ర చెరుకు రైతు సాగులు కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ అండ్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కలిసి చేసిన సరికొత్త ప్రయోగం అనేది విజయవంతమైంది. మహారాష్ట్రలోని బారామతికి చెందిన సుమారు 1000 మంది రైతులు అరుదైన ప్రయోగంలో భాగమయ్యారు. విస్తీర్ణ పరంగా అత్యధికంగా చెరుకు సాగు చేస్తున్న దేశం ఏదంటే ఇండియా. మైక్రోసాఫ్ట్ ప్రాజెక్ట్ ఫార్మ్ వైబ్స్ అనే ఒక పేరుతో ఈ ప్రాజెక్ట్ అనేది చేపట్టింది అన్నట్టు. బారామతికి చెందిన మహారాష్ట్రలోని రైతులు చెరుకు సాగు మీద ఏఐను యూజ్ చేసుకొని ఎక్కువ దిగుబతిని పొందుతున్నారన్నట్టు. నెక్స్ట్, బిమ్స్టెక్ సదస్సు బ్యాంకాక్, థాయిలాండ్లో జరుగుతుంది. దాని కంటిన్యూటీ. భారతీయ చెల్లింపు వ్యవస్థ యూపీఐతో బిమ్స్టెక్ దేశాల చెల్లింపు వ్యవస్థల అనుసంధానానికి పిలుపునిచ్చింది. బిమ్స్టెక్ సభ్య దేశాల పరస్పర సహకారం పెంచుకొని కలిసికట్టుగా ముందుకు సాగేందుకు వీలుగా 25 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగింది. బంగాళాఖాత ప్రాంతంలో భద్రత, సమ్మిళితత్వం విలసిల్లేందుకు దోహదపడే బ్యాంకాక్ విజన్ 2030 ఈ సదస్సులో సభ్య దేశాలు ఆమోదించడం జరిగింది. బిమ్స్టెక్ తదుపరి అధ్యక్ష బాధ్యతలను బంగ్లాదేశ్కు థాయిలాండ్ అప్పగించింది. ఇప్పుడు 2025లో థాయిలాండ్లో జరిగింది కదా, నెక్స్ట్ అనేది బంగ్లాదేశ్లో జరగబోతుంది. సరిహద్దు గ్రామాల అభివృద్ధికి 6,839 కోట్లు అనేది మన కేబినెట్ అనేది ఆమోదించడం జరిగింది. అంతర్జాతీయ సరిహద్దులను ఆనుకొని ఉన్న గ్రామాల నుంచి ఎంపిక చేసిన వాటి సమగ్ర అభివృద్ధికి ఉద్దేశించిన వైబ్రెంట్ వెల్నెస్ ప్రోగ్రామ్ 2కు కేంద్రం అనేది ఆమోదం తెలిపింది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో ఈ పథకం అనేది భాగం. సరిహద్దు గ్రామాల యొక్క అభివృద్ధికి కేంద్రం అనేది కేటాయించింది. గోల్డ్ కార్డును ట్రంప్ ఆవిష్కరించడం జరిగింది. ఆ కార్డు ఉంటే వాళ్ళు అమెరికాలో శాశ్వత పౌరసత్వాన్ని పొందుతారు. మరియు ఆ కార్డు యొక్క విలువ $5 మిలియన్, 43 కోట్లను చెల్లిస్తే అమెరికాలో శాశ్వత పౌరసత్వం అనేది పొందవచ్చని ట్రంప్ ఈ మధ్యకాలంలో గోల్డ్ కార్డును రిలీజ్ చేయడం జరిగింది. ఐసీసీ నుంచి హంగరీ నిష్క్రమణ. ఐసీసీ నుంచి అంతర్జాతీయ నేర న్యాయస్థానం నుంచి హంగరీ దేశం అనేది నిష్క్రమణ చెందడం జరిగింది. చైన్ సింగుకు కాంస్యం. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్లో ఈ చైన్ సింగు కాంస్యం మరియు అర్జెంటీనాలో ఈ పోటీలు అనేవి జరుగుతుంది. ఎస్సీపీసీఆర్
టీఎస్ యొక్క రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కొత్త చైర్పర్సన్ ఎవరు అంటే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి. ఎంఆర్ షామ్ పరీక్షలు విజయవంతం. ఉపరితలం నుంచి గగనతలంలోకి లక్ష్యాన్ని ఛేదించగల మధ్యశ్రేణి క్షిపణిని భారత్ అనేది విజయవంతంగా ఒడిస్సా నుంచి ప్రయోగించడం జరిగింది. భారత సైనిక అవసరాల కోసం డిఆర్డిఓ మరియు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఎంఆర్ షామ్ పరీక్షలు. అదేవిధంగా కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా ఉన్నాయి. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా 2025 ఏప్రిల్ 2న నియామకమయ్యారు. ప్రస్తుతం ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అంతకుముందు ఎండి పాత్ర అనే అతను ఈ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్. ప్రస్తుతం ఎవరు అంటే పూనం గుప్తా. పంబన్ వంతెనను తమిళనాడులో మోడీ ప్రారంభించనున్నారు. మరియు దాన్ని జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఇది దేశంలోనే మొదటి వర్టికల్ లిస్ట్ రైల్వే సీ బ్రిడ్జ్. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో దీన్ని కేంద్రం అనేది నిర్మించింది. దీన్ని శ్రీరామనవమి రోజు అంటే ఏప్రిల్ 6వ తేదీన మోడీ ప్రారంభించనున్నారు. ఇది ఏప్రిల్ 5 వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ బిట్స్.